శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం 4వ నెల. ఈ మాసం పూర్ణిమ నాడు పూర్ణచంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆషాఢమాసము అనే పేరు వచ్చింది. ఆషాఢమాసం అనగానే శూన్యమాసం అనే భావం అందరికీ సర్వసాధారణం. అయితే కాలం భగవత్ స్వరూపం. కాలంలో వచ్చే మార్పులను బట్టి మాసాల విభజన జరిగింది. ఆ మార్పులను దైవబలంతో గుర్తిస్తే మనకు రక్షణ లభిస్తుంది. అందువల్ల ఏడాది పొడుగునా ప్రతిరోజు యొక్క ప్రత్యేకతను తెలుసుకుంటే ప్రతిరోజు కూడా పర్వదినమే. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి ఫలాలను అందించే మాసం. ఆదిపరాశక్తి పార్వతీదేవి వివిధ ప్రాంతాలలో ఈ మాసంలో అనేక రూప అలంకారాలలో పూజలందుకుంటూ భక్తులను వెన్నంటి కన్న తల్లిలా కాపాడుతోంది. ఉజ్జయినిలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహంకాళి అమ్మవారికి బోనాల జాతర, తెలంగాణ సంస్కృతిలో గ్రామ దేవతలను శక్తి దేవతగా పూజించే బోనాల జాతర, మరికొన్ని ప్రాంతాలలో అమ్మవారిని శాకంబరి అలంకారాలతోనూ జగజ్జననిని కొలిచి ఆ అమ్మ ఆశీస్సులు పొందేది కూడా ఈ ఆషాఢ మాసంలోనే. యావత్ ప్రపంచాన్ని నడిపించే పురి జగన్నాథుని రథయాత్ర కూడా ఈ ఆషాఢ శుద్ధ విదే నాడే జరుగుతుంది. దక్షిణాయన పుణ్యకాలం ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించే పర్వదినం తొలి ఏకాదశిగాను శయన ఏకాదశిగాను పిలువబడుతోంది. ఈ ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఇక వేద సంస్కృతిలో సర్వోన్నతమైన గురువు స్థానాన్ని భక్తి ప్రపత్తులతో ధరించే పర్వదినం గురి పౌర్ణిమ ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే జరుగుతుంది. భారతీయ సంస్కృతిలో గురువును మించిన దైవం లేదు. వ్యాస భగవానుని ఈ రోజుని పూజించి తమ గురువులను కూడా వ్యాస మహర్షి స్వరూపంతో అర్చించుకుని ఆ గురువు యొక్క ఆశీస్సులను పొందాలి. ఇదండి అనంత ఫలాలని ప్రసాదించే ఆషాఢమాసం యొక్క విశిష్టత. ఆషాఢమాసాన్ని భక్తి ప్రపత్తులతో ఆహ్వానిద్దాం. శుభం భూయాత్.